సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి తనపై కుట్రపూరితంగా కక్ష సాధింపు చర్యలు చేపట్టారని సీనియర్ నాయకులు నాగరాజు అన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి విభాగంలో, యువజన విభాగంలో ఎంతో క్రియాశీలకంగా పనిచేశారన్నారు. గతంలో నర్సారెడ్డి చర్యల వల్లే బీఆర్ఎస్ పార్టీలో చేరానని, అయితే తన రాజకీయ గురువు దామోదర్ రాజనరసింహ సూచనతో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. నేను గతంలో 2014-16 తూప్రాన్ ఎన్ఎస్యుఐ అధ్యక్ష పదవికి చేశాను. అదేవిధంగా గజ్వేల్ ఐఎన్టీయూసీ నియోజకవర్గ అధ్యక్షుడిగా పనిచేశాను. అనంతరం నర్సారెడ్డి కోవర్టు బీఆర్ఎస్ కోవర్టుతో కలిసి చేసే అరాచకాలు చూడక నేను బీఆర్ఎస్లో చేరడం జరిగింది. అనంతరం నా గురువైనటువంటి దామోదర్ రాజనరసింహ గారు నన్ను పిలిచి కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని ఆహ్వానించడం జరిగింది. నేను వారి ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ప్రస్తుతం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం నేను తూంకుంట నర్సారెడ్డి గారిని కలవడం జరిగింది. మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వమని అడిగితే తూంకుంట నర్సారెడ్డి గారు నన్ను 30 లక్షలు డిమాండ్ చేశారు. దానికి నేను సానుకూలంగా స్పందించకపోవడంతో అతను నన్ను దానికి అనర్హులుగా ప్రకటించారు. ప్రస్తుతం నేను యూత్ కాంగ్రెస్ గజ్వేల్ అసెంబ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాను. ఆ పోటీదారులో భాగంగా కుమార్తె అయినటువంటి ఆంక్షారెడ్డికి సపోర్ట్ చేయమని అడగగా నేను నాకు సరిసంబంధం ఉన్న ఎన్ఎస్యుఐ బాన్మర్ వెంకట్కు పనిచేస్తాను అని చెప్పడంతో అతను నన్ను బెదిరింపులకు గురి చేస్తూ బెదిరింపులకు గురి చేస్తూ దాడులు చేపిస్తున్నాడు. అక్రమంగా కేసులు పెట్టి నా అనుచరులపైన దాడులు కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నేను వినకపోతే పార్టీ నుండి సస్పెండ్ చేయిస్తానని బెదిరింపులు గురి చేస్తూ అకారణంగా నాకు ఎటువంటి సమాచారం లేకుండా నన్ను పార్టీ నుండి సస్పెండ్ చేసినటువంటి వ్యక్తి నర్సారెడ్డి. ఈ నర్సారెడ్డికి అసలు కాంగ్రెస్ పార్టీ గురించి సిద్ధాంతాలు ఏమైనా తెలుసా? కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయాలంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సిద్ధాంతాలు తెలియని వ్యక్తి నర్సారెడ్డి. ఈ నర్సారెడ్డికి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు అనేటివి తెలియదు. అసలు కాంగ్రెస్ పార్టీకి అతను అనర్హుడు. నీకు ఏదైనా నేను తప్పు చేసినట్లయితే కాంగ్రెస్ పార్టీ పేరు వాడుకుని నేను తప్పు చేసి నేను ఏమైనా సంపాదించుకున్నట్లయితే నా మీద నువ్వు షోకాజ్ నోటీస్ ఫస్ట్ షోకాజ్ నోటీస్ ఇవ్వాలి.